మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో జింకలను వేటాడుతున్న కొందరిని అడ్డుకున్నందుకు ఓ వ్యక్తిపై దాడి జరిగిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పింటూ సిసోడియా తన భార్యను వైద్యం కోసం బైక్పై తీసుకెళ్తుండగా తుపాకులతో జింకలను వేటాడుతున్న ఆరిఫ్ ఇమ్రాన్ మరికొందరిని చూసి వేట చట్టవిరుద్ధమని అడ్డుకున్నట్లు చెబుతున్నారు. దీంతో వారు పింటూపై దాడి చేయడంతో పాటు అతడి భార్య దుస్తులు చింపారన్న ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఓ గుంపు పింటూతో పాటు అతడి ముగ్గురు స్నేహితులపై పోలీస్ స్టేషన్లోనూ దాడి చేసినట్లు సమాచారం. అయితే బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేశారన్న ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. నిందితులతో పాటు సంబంధిత పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. పూణేలోని హడప్సర్ ససానే నగర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ శివాజీ విగ్రహంపై చెప్పులు రాళ్లు విసిరి అవమానించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. విగ్రహం గాజు రక్షణ కవచంలో ఉండడంతో దానికి నష్టం జరగలేదు. ఘటనతో ఆగ్రహించిన స్థానికులు మహిళను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు ఆమె ముఖానికి రంగు పూసి దేహశుద్ధి చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. రిపబ్లికన్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పడినట్లు ఆ దేశ నాయకులు వెల్లడించారు. కాగా షేర్నీ మెహ్రాంగ్ బలూచ్ అంటూ బలూచ్ ఉద్యమంలో కీలకంగా ఉన్న మహిళా నేతను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గొంతు వినిపిస్తే వేలాది మంది ప్రజలు ఉద్యమంలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర డిమాండ్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని మద్దతుదారులు చెబుతున్నారు. మంగళ్ మిలన్ పార్లమెంటరీ సమావేశంలో దేశభక్తి వెల్లివిరిసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ నేతలంతా త్రివర్ణ పతాకాన్ని చేతబూని ఒకతాటిపై నిలిచారు. సభా ప్రాంగణంలో వందే మాతరం నినాదాలు మార్మోగగా భారత్ సేవ కోసం తామంతా ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చారు. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా ఎన్డీఏ నేతలంతా కలిసికట్టుగా జాతీయ స్ఫూర్తిని చాటారు. దేశ సేవలో ఐక్యంగా ముందుకు సాగుతామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. కన్వర్ యాత్రలో భక్తులు పవిత్ర గంగా జలాన్ని తీసుకెళ్లి శివాలయాల్లో పరమశివుడికి అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో జరిగే ఈ యాత్రను శివభక్తి, సంకల్పం, ఆధ్యాత్మిక సాధనకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఉత్తరప్రదేశ్లోని అనూష్ షహర్ నుంచి జేవర్ వరకు ఏకంగా 61 లీటర్ల నీటిని మోసుకుంటూ భోలే బాబాకు జలాభిషేకం చేసేందుకు పాదయాత్ర చేస్తున్న యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె పేరు మాన్షీ రాజ్పూత్. భక్తితో ఇంత దూరం నీటిని మోసుకెళ్తున్న ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని న్యూయార్క్లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొనున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా హిందూ సాంస్కృతిక సేవా ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. అమెరికాలోని హిందూ సాంస్కృతిక ఆధ్యాత్మిక సేవా సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో న్యూయార్క్లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఏహెచ్ఈఏడి ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ విషయమై ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ కూడా ట్వీట్ చేశారు.